अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ తెలుగు విశ్వాస సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ విశ్వానికి సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, ఆయనకే సమస్త స్తోత్రాలు శోభిస్తాయి. మిత్రులారా, మనము నికా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం నికాహ్ ప్రసంగం. నికాహ్ ప్రసంగం ముందు అరబీ మూలం, ఆ తర్వాత దాని అనువాదం. నికా సమయంలో ఈ ప్రసంగం చేయటం అంటే ప్రసంగించటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఈ క్రింది ప్రసంగం నేర్పారని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు తెలిపారు. عن عبد الله بن مسعود رضي الله عنه قال: علمنا رسول الله صلى الله عليه وسلم خطبة الحاجة: إن الحمد لله نستعينه ونستغفره ونعوذ به من شرور أنفسنا ومن يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رواه أحمد وأبو داود والترمذي والنسائي وابن ماجه والدارمي. صحيح. నిశ్చయముగా స్తోత్రం అల్లాహ్కే శోభాయమానం. సహాయం కొరకు మేము ఆయన్నే అర్థిస్తున్నాము. క్షమాభిక్షకై ఆయన్నే వేడుకుంటున్నాము. ఆంతర్యములో జనించే దుష్ప్రేరణల నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాము. అల్లాహ్ సన్మార్గం చూపిన వానిని ఎవరు పెడదారి పట్టించలేరు. అల్లాహ్ అపమార్గాన వదిలిపెట్టేసిన వానిని ఎవరు సన్మార్గానికి తేలేరు. అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు లేడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు సందేశహరులని నేను సాక్ష్యమిస్తున్నాను. ఓ మానవులారా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించి దాని నుంచే దాని జతను కూడా సృష్టించి ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహకు భయపడండి. బంధుత్వ సంబంధాల తగ త్రెంపులకు దూరం ఉండండి. నిశ్చయముగా అల్లాహ్ మీపై నిఘా వేసి ఉన్నాడు. సూర నిసా 1వ వాక్యం. ఓ విశ్వాసులారా, అల్లాహకు ఎంతగా భయపడాలో అంతగానూ భయపడండి. ముస్లిములుగా తప్ప మరణించకండి. ఆలిమ్రాన్ 102. ఓ విశ్వాసులారా, అల్లాహకు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి. సత్యం పలకండి. తద్వారా అల్లాహ్ మీ కర్మలను చక్కదిద్దుతాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఎవడైతే అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత కనబరిచాడో అతను గొప్ప విజయం సాధించాడు. అల్ అహజాబ్ 70-71. ఈ హదీసును అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్ను మాజా, దారిమి ప్రభుతులు పొందుపరిచారు. మిత్రులారా,
ఇది నికాహ్ ప్రసంగం, అంటే ఖుత్బా నికాహ్. అందువల్ల సోదరులారా, మనలో అంటే ముస్లింలోని ప్రతి ఒక్కరూ ధార్మిక విద్య నేర్చుకోవాలి, ఇస్లామీయ విద్య నేర్చుకోవాలి. ఎందుకంటే విద్య నేర్చుకుంటే ఆ విద్య ద్వారా మనము ఆచరిస్తాము. మిత్రులారా, ధార్మిక విద్య అంటే ఖురాన్ మరియు హదీసుల విద్య నేర్చుకున్న పుణ్యమే, దాని ప్రకారం జీవించిన అంటే ఆచరించిన పుణ్యమే, దాన్ని ఇతరులకు అందజేసిన పుణ్యమే. అందువల్ల మనము ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ అన్ని విద్యల్లోనూ మొట్టమొదటిది, ప్రధానమైనది, ప్రతి మానవునికి, ప్రతి ముస్లింకు అత్యవసరమైనది ఈ ధార్మిక విద్య. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం ఆచరిస్తూ జీవించే మరియు దాన్ని ఇతరులకు అందజేస్తూ జీవించే ప్రళయ దినాన సాఫల్యం పొందే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.